మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయింది, హ్యాపీగా ఇంటికి వెళ్తున్న క్రమంలో మణికంఠ అండ్ చరణ్ కాకినాడ సైడ్ వాళ్ళది వెళ్తున్న క్రమంలో అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగి ఒకరు స్పాట్లోనే చనిపోయారు, ఇంకొకరు హాస్పిటల్కి వెళ్తున్న క్రమంలో దారిలో చనిపోయారు. ఇది తెలిసిన తర్వాత ఆల్రెడీ దిల్ రాజు ఒక 5 lakhs ఇరు కుటుంబాలకు 5 lakhs ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా 5 lakhs ఇస్తానని ప్రకటించారు. ఇప్పుడు ఆయన ఒక ట్వీట్ పెట్టినట్టుగా తెలుస్తుంది, అదే ఒక నోట్ కూడా రాశారని తెలుస్తుంది. నోట్ ఏంటి, రోడ్డు గురించి ఆయన ఇదంతా పెట్టాడు అనమాట. సో అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది చాలా గ్రాండ్గా అయింది, సక్సెస్ఫుల్ అయిపోయింది, ఫ్యాన్స్ దాన్ని సక్సెస్ చేశారు. సో అంతా బాగానే ఉంది. ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒక ట్రక్ మాత్రం భారీగా ఢీకొట్టడం వల్ల వాళ్ళు చనిపోవడం జరిగింది. సో అదంతా కూడా ఇంకెవరు ఊహించలేదు అనమాట. అంటే అది వాళ్ళంతటి బాధ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇక్కడ నుంచే వెళ్తున్నారు కాబట్టి దిల్ రాజు స్పందించాడు, పవన్ కళ్యాణ్ స్పందించారు, రామ్ చరణ్ కూడా 10 lakhs ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు దీని గురించి మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఏదైతే ఈ రోడ్లు అయితే ఉన్నాయో గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాలనలో కనీసం ఏ రోడ్డును కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అంటే నగరాల్లో ఉన్న రోడ్లనే పట్టించుకోలేదు, ఇంకా మారుమూల ప్రాంతాల రోడ్లను ఏం పట్టించుకుంటారనే విధంగా ఆయన మాత్రం గత ప్రభుత్వ హయాం మీద చాలా ఫైర్ అవుతున్నాడు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు వాళ్ళది మాత్రం కాకినాడ రాజమహేంద్రవరం నుంచి కాకినాడకు వెళ్తున్న సమయంలో ఆ రోడ్డు మాత్రం చిద్రమైపోయింది. మొత్తం అసలు ఏమాత్రం కూడా బాగాలేదు, గుంటలుగా అది ఏడీబీ రోడ్ అన్నమాట, మొత్తం చిద్రం అయిపోయింది. అయితే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు ఏం చేశారు, కనీసం మీరు ఒక్కసారన్నా కూడా ఈ రోడ్డు నుంచి వెళ్ళలేదా, మీ కంట్లో పడలేదా? సరే మీ ప్రభుత్వ పెద్దలంటే వెళ్ళలేదు, కనీసం మీ ప్రభుత్వంలో ఉన్న చిన్న వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ అధికారులు కానీ ఎవరు కూడా వెళ్ళలేదా? కనీసం రోడ్లను కూడా పట్టించుకొని పాపన మీరు పోలేదు. గత కొద్ది రోజుల నుంచి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి రోడ్లకు మరమ్మతులు చేస్తున్నాము, రోడ్లు అనేవి ఇంకా బాగు చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. సో మీరు అప్పుల కుప్పగా చేసిపోయినప్పటికీ, సరిపడా నిధులు లేకపోయినప్పటికీ, మేము కేంద్రం నుంచి నిధులు చెప్పించుకొని కనీసం కొత్త రోడ్లు వేయించకపోయినప్పటికీ ఉన్న రోడ్లనైనా మేము మరమ్మతులు చేపిస్తున్నాము. సో ఇప్పుడు ఇక్కడ 2 యువకులు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ఇది ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాం యొక్క పొరపాటు అని చెప్పుకోవచ్చు, నిర్లక్ష్యం అనే చెప్పచ్చు. ఎందుకంటే ఒక్క రోడ్ అనే కాదు, నేను ఆంధ్రాకి ఇప్పుడు చాలా సార్లే వెళ్ళాను, నాకు అటు అవసరం ఉన్న ప్రతిసారి నేను ట్రైన్లో వెళ్ళినప్పుడు నాకు ఏమంటే నేను చాలాసార్లు బస్లో ట్రావెల్ చేసిన టికెట్స్ పరంగా అసలు ఏ లెవెల్లో ఉంటే అంటే మనం స్లీపింగ్ది తీసుకున్న ఫ్రంట్ సీట్ వాళ్ళకే ప్రాణం పోయే లెవెల్లో గుంతలు ఉంటాయి. డే టైమ్ లో వెళ్ళామంటే సరే ఈ రోడ్ ఇట్లుందని తెలుస్తుంది, నైట్ టైమ్ లో వెళ్ళినప్పటికీ కనీసం ఆ రోడ్ వచ్చిందంటే అరే ఇది ఆంధ్ర రోడ్లు వచ్చేయరా అని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అంత ఘోరమైన పరిపాలన గత ప్రభుత్వ హయాంలో. కొన్ని ఏరియాస్ లలో బాగుంటాయి అవి, ఎక్కడ ఓన్లీ సిటీలోని మెయిన్ ఏరియాస్ హైవే సైడ్ కానీ అవి బాగుంటాయి. సందులలో మనము ఒక వేరే రూట్ కి వెళ్ళాలి, వేరే చిన్న గ్రామాలకు వెళ్ళాలంటే అసలు రోడ్సే బాగుంటాయి. ఇదైతే ఇంకా హైవే పరంగానే చూసుకుంటే ఇది కూడా ఇలానే ఉంది. దానికోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో అదే రోడ్డు నుంచి నేను పిఠాపురం డైలీ రావడం వెళ్ళడం కానీ ఇదే రోడ్డు నుంచి చేస్తాను. ఎందుకు ఈ నిర్ణయం వెనకాల ఆంతర్యం ఏంటని చాలా మంది అనుకుంటున్నారు. ఒకవేళ డిప్యూటీ సీఎం వెళ్తున్న రోడ్డు కాబట్టి ఖచ్చితంగా అందరు చూస్తారు, ప్రభుత్వం చూస్తుంది, సీఎం చూస్తారు. ఈయన వెళ్తేనన్నా దాని మీద ఒత్తిడి తీసుకొస్తారు, ఎక్కువగా ఈ రోడ్డు బాగు చేయించాలని ఒత్తిడి తీసుకొస్తారు, వెంటనే రోడ్డు బాగు చేయిస్తారు అని ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగిందంట. సో మరి ఇప్పటి నుంచి ఆయన పిఠాపురానికి రాకపోకలన్నీ కూడా ఇక్కడైతే 2 చనిపోయారు యువకులు, ఇదే రోడ్డు నుంచి వెళ్ళడం కానీ రావడం కానీ చేస్తాడంట. సో ఆయన వెళ్ళి రావడం వలన ఆయన ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చి ఈ రోడ్ని బాగా చేయిస్తారు అనే విధంగా నిధులు వస్తాయి అనే విధంగా కూడా ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ చొరవ వల్ల మారుమూల ప్రాంతాలే కాకుండా ఎక్కడెక్కడైతే రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఖరాబ్ అయ్యాయో అన్ని చోట్ల కూడా మరమ్మతులు నోచుకుంటున్నాయని చెప్పుకోవచ్చు.